రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు హామీలు అమలు చేయకపోవడంతో రైతు సోదరులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుందని పేర్కొన్నారు. 24వ తేదీ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిటీ పర్యటన ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ కమిటీతో రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇందులో రాజకీయ ఆలోచన లేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో, నిస్పృహతో, బలవంతపు చావులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో, ఏం చేస్తే బాగుంటది, కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా నెల రోజుల పాటు పర్యటిస్తుంది. దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి, అందుకే 24 నుంచి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి వారి సలహాలు, సూచనలు, వారి ఆవేదన అన్ని కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది.